హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. అతి మంచితనము మంచిది కాదా? ఓ గ్రామంలో కాలభైరవుడనే సర్పము ఉండేది. అది తన బిఖార విషజ్వాలలతో ఆ ప్రాంత ప్రజలను గడగడలాడించేది. ఆ దారినే వెళ్తున్న ఓ మునీశ్వరుడు ఆ సర్పంతో ఇంత భయభ్రాంతులను చేయటం ద్వారా ఏం సాధిస్తావు? నెమ్మదితనము, జాలి, కరుణ, ధర్మబద్ధమైన జీవితమే పరమేశ్వరుని కృపకు దగ్గర దారి అని చెప్పాడు. ఆపై ఆ పాము అలానే జీవించసాగింది. కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ అటుగా వచ్చిన మునీశ్వరుడు చిక్కి శల్యమైన పామును చూసి ఏమిటిలా అయ్యావు అని అడిగాడు. తమరు చెప్పిన ధర్మసుగుణాలకి ప్రజలిచ్చిన బహుమానం. నన్ను చూస్తేనే ఆమెడ దూరం పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు అని చెప్పింది. దానికి ముని నవ్వి, ఎవరికీ అపకారం చెయ్యొద్దని చెప్పాను గాని భగవంతుడు నీ రక్షణ కోసం ఇచ్చిన బుసని కొట్టొద్దని చెప్పేనా అన్నాడు. కాన మనలో మంచితనం ఉండటం వేరు. ఆ మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే బుస కొట్టడం అనగా కన్నులెర్రజేయటం లాంటివి చేస్తేనే కొంతమంది కంట్రోల్లో ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.